అసలేం జరిగిందమ్మా? నానమ్మ చెప్పమ్మా. నువ్వు చేసింది తప్పైనా ఒప్పైనా నిన్ను కడుపులో పెట్టుకుని దాచుకుంటాను. చెప్పమ్మా. స్కూల్కి ఎందుకు వెళ్ళలేదు? ఇవాళ నీకు ఇష్టమని టిఫిన్ బాక్స్లో దోశలు కూడా వేసి పెట్టాను కదా. చెప్పమ్మా, ఎందుకు వెళ్ళలేదు? స్కూల్కు వెళ్లకుండా పార్కులో ఎందుకు ఆడుకుంటున్నావు? అక్కడ ఏం చేస్తున్నావు? మాట్లాడివి. స్కూల్కి ఎందుకు వెళ్ళలేదమ్మా? తీసేశారు. ఏంటమ్మా నువ్వనేది? తీసేశారు. స్కూల్ ఫీజు కట్టలేదని నన్ను స్కూల్లోంచి తీసేశారు. ఎప్పుడు? నిన్న. ఇవాళ నుంచి నన్ను ఇంకా స్కూల్కి రాబోతున్నారు. మరి ఈ సంగతి మీ డాడీకి చెప్పావా? చెప్పాలని అనుకున్నాను, కానీ డాడీ దగ్గర డబ్బులు లేవు కదా. ఇల్లు గడవడానికి కష్టంగా ఉంది. 10,000 ఉంటే సర్దమని డాడీ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంటే విన్నాను. అది విని అడగలేక లల్లి, డాడీ డాడీ ఎంత తొందరపడ్డానమ్మా. నిజం తెలుసుకోక ఈ చేతులతోనే నిన్ను గొడ్డును బాదినట్టు బాదాను. ఈ పిచ్చి డాడీని క్షమించు తల్లి. మా డాడీ పిచ్చి డాడీ కాదు, గుడ్ డాడీ, వెరీ వెరీ గుడ్ డాడీ. చూసావా పెద్దాడా? ఇప్పుడు చెప్పు. ఏంటి నానమ్మ చెప్పేది? నాన్న కూతురు అన్నాక 1,00,000 ఉంటే అవన్నీ చెప్పేస్తారా ఏంటి కర్రాడి? ఊసి బడవకానా, అప్పుడే పార్టీ మార్చేసావా? నేనేం పార్టీ మార్చలేదు. నేనెప్పుడు మా డాడీ పార్టీనే. అలా కోపంగా చూడక్కర్లేదు. నీ పార్టీ కూడా. ఓసిని, ఎన్ని తెలివితేటలే నీకు. మరి మా డాడీ బుర్రలోంచి పుట్టాను కదా. రామ్మా, కూర్చో. ఉండు, మంచినీళ్ళు తీసుకొస్తాను. ఏమొద్దు గాని అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు. ఎందుకో చెప్పండి. అంటే అది చెప్పండి ఆంటీ. మీరేం చెప్పినా నేనేమీ అనుకోను. ఏం లేదమ్మా, నా కొడుకేమో స్వప్నే కావాలి అంటున్నాడు. నాకు కూడా స్వప్నని కోడలిగా చేసుకోవడం ఇష్టమే, కానీ మీ ఇద్దరికి ఓకే అయ్యాక ఇంకేంటి అభ్యంతరం? అదేనమ్మా, స్వప్నతో ఈ సంగతి ఎలా చెప్పాలో, చెప్తే ఏమనుకుంటుందోనన్న సందేహంతో ఇన్నాళ్ళు ఆగాం. ఒకవేళ తను కాదంటే ఎలా తట్టుకోవాలో, ఏం చేయాలో కూడా మాకు అర్థం కావట్లేదు. అందుకే ఎంతైనా స్వప్నకి నువ్వు క్లోజ్ ఫ్రెండ్వు కదా, నీ చేత అడిగిస్తే బాగుంటుందని. కాబోయే కోడల్ని ఇంట్లోనే పెట్టుకొని రాయబారమా? పోని అలాగే అనుకో. స్వప్నని నువ్వు పెళ్లి కొప్పిస్తే చాలు, నీ మేలు ఈ జన్మకి మర్చిపోలేను. అర్చనకి నేను చేసే మేలు ఈ జన్మకే కాదు, ఏ జన్మకి మర్చిపోలేదు. చెప్పు సౌందర్య, ఒప్పిస్తావా? అయ్యో, మీరింతగా చెప్పాలా?
స్వప్నని పెళ్లి కొప్పించే బాధ్యత నాది, సరేనా? అమ్మయ్య, ఇప్పుడు నా మనసుకు తృప్తిగా ఉంది. సౌందర్య, ఇచ్చిన మాట ప్రకారం స్వప్నను నువ్వు నా కోడలిగా చేస్తే పెళ్లిలో నీకు ఖరీదైన కంచి పట్టు చీర కొని పెడతాను. ఓకే ఆంటీ, ష్యూర్. మీరు కొని పెడతానన్నా కంచి పట్టు చీర కోసమైనా ఈ పెళ్లి నేను దగ్గరుండి జరిపిస్తాను. చాలా సంతోషం అమ్మా. ఉండు, కాఫీ తీసుకొస్తాను. ఓకే. దాని కథ కంచికి చేరేలాగా నేను ఫినిషింగ్ టచ్ ఇస్తాను. ఇదిగో పెద్దాయనా, ఆ, ఎవరు కావాలి? ఈ ఇంటి యజమాని మీ ఓనర్ని పిలు. ఆ? నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నానయ్యా? ఏ పనుడి కాదా? చూసింది చాలు గాని వెళ్ళి మీ ఓనర్ని పిలు. ఆ, అలాగే. తమరెవరు బాబు? సెన్సెస్ పనోడివి, నీకు ఇంగ్లీష్లో చెప్తే అర్థం కాదులే. అంటే జనాభా లెక్కల మనిషినన్నమాట. ఓహో, ఓ అంటూ ఇంకా ఇక్కడ నిలబడ్డావేంటి? మీ ఇంటి ఓనర్ పేరేమిటి? హరిప్రసాద్. నేనే. మీరా? అవును, నేనే. కాదు, ఈ ఇంటి ఓనర్ని నేను. ఇప్పుడు నాకు డీటెయిల్స్ చెప్పేంత టైం లేదు. రేపిదే టైంకి మళ్ళీ రా. సౌందర్య, రోజు రోజుకి నీ అతిశయం అహంకారం ఎక్కువైపోతున్నాయి. ఇన్నాళ్ళు ఎందుకు లేని సహిస్తూ వచ్చాను, కానీ ఇవాళ ఆయన ముందే. ఏ తప్పుగా మాట్లాడానా? తప్పుగాక ఒప్పా? మా కర్మకాలి ఇలా ఉన్నాం కానీ ఈ ఇంటికి యజమాని మాత్రం ఆయనే. ఓ, యజమాని అంటే? అంటే ఈ ఇంటి ఓనర్ అనడానికి ఆధారం ఉందా? ఐ మీన్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్. శ్రీ 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 హరిప్రసాద్ గారే ఈ ఇంటికి ఓనరు అని ధృవీకరించే పేపర్స్ ఉన్నాయా? ఉంటే చూపించండి. నాన్నగారు, ఇంత దాకా వచ్చాక ఇక లాభం లేదు. అవునండి, ఇంటి పత్రాలు చూపించి దాని నోరు ముయించండి అంటారా? అంతే కదా. చూపించండి మావగారు. ఇంటి పత్రాలు చూపిస్తే అప్పుడు ఒప్పుకుంటాను ఈ ఇంటికి మీరే యజమాని అని. మాట్లాడరేమిటండి? అన్నీ పోయినా కూడా మనకు మిగిలింది ఇల్లు ఒక్కటేనన్నారుగా, మాట్లాడండి. ఆయన గారు మాట్లాడలేరు అత్తయ్య గారు. ఎందుకంటే ఈ ఇంటిని నేను అమ్మకూడదు అన్నానని అప్పుల బాకీ చెల్లించడానికి తాకట్టు పెట్టారు. నేను నమ్మను, ఇదంతా అబద్ధం. కాదు, నిజం. ఏమిటా నిజం? ఏంటా? ఇదిగో ఇంటి తాకట్టు పత్రాలు.
ఏం మావగారు, నిజమే కదా? అప్పుల పాలైపోయి ఉన్న ఇంటిని మీరు తాకట్టు పెడితే ఆ డబ్బుని నేను చెల్లించి ఇంటి పత్రాల్ని నా పేరు మీదకి రాయించుకున్నాను. సో ఇప్పుడు ఈ ఇల్లు నాది. ఈ ఇంటికి యజమానిని నేను. ఐఎమ్ ది అబ్సల్యూట్ ఓనర్ ఆఫ్ దిస్ హౌస్. నేను దయతలచి ఉండనిస్తేనే మీరు ఈ ఇంట్లో, సారీ, నా ఇంట్లో తలదాచుకుంటారు. నిన్ను నన్ను మీరేమీ చేయలేరు. ఈ ఇల్లు నాది. మీరు తినే తిండి నాది. A to Z మొత్తం నాది. కాదని తోకలు జోడించాలని చూస్తే కత్తిరించేస్తాను. యూ పెద్దడా, అది అలా ఉండాలి, నోరు మూసుకొని. ఏంటి నారీ శిరోమణి గారు, మొన్న ఎప్పుడో ఏదో కూసినట్టున్నారు? మీరొక్కసారి ఊ అంటే ఈ ఇంటిని 3 వాటాలు చెయ్యాల్సొస్తుంది అని. ఇప్పుడు కుయ్యండి చూద్దాం. వాటాల సంగతి దేవుడెరుగు. 3 పూటల సాపాటు కావాలంటే ఈ సౌందర్య కాళ్ల ముందు దేహి అని సాగిలపడాలి. గుర్తుంచుకోండి. మీ క్వాలిఫికేషన్స్ ఓకే, బట్ మీ కాండక్ట్ నాట్ ఓకే. యు ఆర్ రిజెక్టెడ్. ఇది ఇలా తల దించుకొని ఉండాలి మీరందరూ. కుంటి బతుకు, ముష్టి బతుకు. ఇల్లు గడవడానికి కష్టంగా ఉంది. 10,000 ఉంటే సర్దవని డాడీ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంటే విన్నాను. అది విని అడగలేక లాభం లేదు. నాలాంటి అసమర్థుడికి, అప్రయోజకుడికి బతికే అర్హత లేదు. తినదిన గండంలాగా ఈ బతుకుని ఏడ్చడం కంటే ఒకేసారి చచ్చిపోతే ప్రశాంతంగా ఉంటుంది.
అర్చన, ఈ పిరికి వాణ్ణి క్షమించు. మరో జన్మంటూ ఉంటే నా కన్నీళ్లతో నీ కాళ్ళు కడిగి నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. గుప్పెడు గుండెలో బాధని ఈ గుప్పెడు నిద్ర మాత్రలతో శాశ్వతంగా దూరం చేసుకుంటాను. దూరం చేసుకుంటాను. సెలవు. ఈ లోకానికి సెలవు. కలతలకి కన్నీళ్ళకి సెలవు. వెళ్ళిపోతున్నాను అర్చన. నువ్వు లేని ఈ లోకంలో బ్రతకలేక శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోతున్నాను. డాడీ ఏంటి డాడీ అవి? నిద్ర మాత్రలమ్మా. నిద్ర పట్టడం లేదని డాక్టర్ గారు మాత్రలు వాడమన్నారు. అయితే నాకు కూడా ఇవ్వు డాడీ. లల్లి, అవును డాడీ, నిద్ర మాటలు నాకు కూడా కావాలి. అమ్మలేని ఈ లోకంలో నువ్వే కాదు నేను కూడా ఉండలేను. ఇవ్వు డాడీ. 50-50 షేర్ చేసుకుందాం. హ్యాపీగా చచ్చిపోదాం. ఏం డాడీ, అమ్మలేదు. నువ్వు కూడా వెళ్ళిపోతే ఈ లల్లి ఏమైపోతాడు అనుకున్నావు డాడీ? ఈ లోకంలో ఈ లల్లి ఎలా బతుకుతున్నా అనుకున్నావు డాడీ? లల్లి, తప్పమ్మా. ఎందుకు డాడీ తప్పు? ఒకప్పుడు నువ్వే చెప్పావు కదా, పెద్దవాళ్ళు తప్పు చేస్తే పిల్లలు కూడా అదే తప్పు చేస్తారు. అందుకే పెద్దవాళ్ళు ఏ తప్పు చేయకుండా ఉండాలి అని. మరి ఇప్పుడు నువ్వెందుకు డాడీ ఇంత పెద్ద తప్పు చేయడానికి సిద్ధపడ్డావు? నన్ను అమ్మ నాన్నని అనాథ చేయడానికా? అమ్మా లలి, ఇంకెప్పుడు అలా అనొద్దు. ఈ డాడీ బతుకుండగా నువ్వు ఎప్పటికీ అనాథవి కావు. కానివ్వను. ప్రామిస్? ప్రామిస్. జీవితంలో మళ్ళీ ఇలాంటి తప్పు చేయనమ్మా. దూరం చేసుకున్న మీ అమ్మ మీదొట్టు. డాడీ అవునమ్మా. పిచ్చి తల్లి. ఇప్పుడు ఈ ఇల్లు నాది. ఈ ఇంటికి యజమానిని నేను. ఏమండి, ఈయనే అన్నపూర్ణ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత హరిప్రసాద్ గారు.
నమస్తే సార్. నమస్కారం. ఈ చేతుల మీదుగా ఎన్నో కోట్లు సంపాదించాను, ఎన్నో కోట్లు ఖర్చు పెట్టాను. సార్ నా ముందు నిల్చుని చేతులు చాచిన వారి పిల్లలందరి చదువు కోసం ఎంతో డబ్బు ఖర్చు చేశాను. చివరికి నా మనవరాల దగ్గరికి వచ్చేసరికి ఏమీ చేయలేని నిస్సహాయుడిగా చూస్తూ కూర్చుండిపోయాను. ఇంకెందుకు నా పెద్దరికం, కాల్చనా? అన్నపూర్ణ, ఈ డబ్బు తీసుకెళ్లి లల్లి స్కూల్ ఫీజు కట్టేయండి. ఇంత డబ్బు నీకెక్కడిది? అది తెలిసిన వాళ్ళ దగ్గర అప్పుగా తెచ్చానండి.